హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చందు డ్రాగన్ ఫామ్. ఇంకా ప్రూనింగ్ జరుగుతూనే ఉందండి. ప్రూనింగ్ జరిగిన స్ప్రౌట్స్ చాలా బాగా వచ్చాయండి. ఎక్సలెంట్గా వచ్చాయి. నువ్వా నేనా అన్నట్లు పోటీ మీద పడి వస్తున్నాయి ఈ స్ప్రౌట్స్. వీడు కూడా ఎక్కడే కానీ లేకుండా చేశానండి. నేనేమి దీనికి గడ్డి మందు అవి ఇవి అని టచ్ చేయనండి. జస్ట్ మాన్యువల్గానే దీన్ని తీయిస్తాను. ఎవరన్నా కానీ గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు మాన్యువల్గానే తీసేయండి. ఎందుకు అంటే గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు మన భూమిలో ఉన్న కొన్ని మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయండి, అవి చనిపోయేకి ఆస్కారం ఉంది. అందుకని చెప్పి గడ్డి మందు మాత్రం యూజ్ చేయకండి. నా సలహా ఇదేను. ఇంకోటి కొంతమంది చాలామంది వీడ్ కవర్ ఏదో వేస్తున్నారండి. అది కూడా అనేది వేస్ట్ అని చెప్తాను. అది మహా అయితే 1 year. ఇది రో అంతే వస్తుందండి, ఇక్కడంతా రాదు కదా. కాబట్టి వీడ్ మ్యాట్ కూడా వేయొద్దనే చెప్తాను. అనవసరం ఖర్చు దేనికండి. ఒక్కసారి గడ్డి పీకితే 1 నెల వరకు లేదంటే 2 నెలల వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాంటి వీడ్ మ్యాట్ పెట్టుకోకండి. చూడండి, ఎస్పెషల్లీ గడ్డి మందని మాత్రం స్ప్రేనే చేయకండి. ఇంకా ప్రూనింగ్ జరుగుతూనే ఉంది. ఈ పైదంతా రెడీ అయిపోయిందండి. ఇట్లంతాను అలా కటింగ్ చేసేవాళ్ళు కటింగ్ చేస్తున్నారు, మొక్కలు నాటేవాళ్ళు నాటుతున్నారు, తీసేవాళ్ళు తీసుకెళ్తున్నారు. ఈ పిలకలు కూడా ఇంకా కట్ చేయాలండి. ఇవి ఎక్స్ట్రా వచ్చినట్టు ఇలా చేయాలి. నర్సరీ పెట్టే వాళ్ళు పెడుతూనే ఉన్నారండి, అది చూపిస్తాను. ఇది కటింగ్ చేస్తున్నారు. అట్ ఏ టైం 3 పనులు జరుగుతున్నాయి. ఇక్కడ వేయకండి అక్క, ఇంకా ముందరికే వేసుకోండి. అవన్నీ ఇక్కడ రానియకండి. ఇంకా ఉన్నాయి కదా నా చేసేట్టు నర్సరీ. చాలా అటు సైడ్ ఏంటి ఒక పక్క వాలిపోతాయి, ఎందుకంటే హెవీగా ఉన్నాయి బ్రాంచెస్ అనేవి. దీంట్లో లేతమ్మ కొడుకులు లేవు కదా, లేత కొడుకులు లేవు, అన్నీ బలిసినవి. ఎంత హెవీ బ్రాంచెస్ ఉన్నాయో. ఇలా చేయాలి.
రేపు మధ్యలో పో అందరూ రెండు పోలా గద్ద ఎల్లపాస పెట్టేయాలి ఆడిపోయినావు కదా. చాలా హెవీగా వచ్చాయండి బ్రాంచెస్. చూడండి ఇవి కట్ చేయకపోతే ఏమవుతుందా ఫోన్లు అనే స్టేజ్కి వచ్చాయి అంత హెవీగా. ఇవి వచ్చి స్ప్రింక్లర్స్, ఇందులో నర్సరీ. కట్ చేసినవన్నీ ఇలా మోస్తున్నారండి. ఇట్లా వెనక్కి వేసుకుంటారా అక్క? ఇట్లా ఒకేసారి డంప్ చేయకుండా ఇట్లా వెనక్కి వేసుకుంటారా? ఇది మళ్ళీ దీని ప్రాసెస్ వేరే ఉంది. ఇది వచ్చేసి ఇలా చేయాలన్నమాట. ఇవన్నీ ఇలా చేయాలండి. ఈరోజు మా ఇంజనీర్ రాలేదు. ఆ ఇంజనీర్ వచ్చింటే ఆగి చెప్పి నీళ్ళు పోతాడు. పొద్దాం మా ఇంజనీర్కి సెకండ్ ఇంజనీర్ వచ్చింది కొత్తగా ఈరోజు. ఎంఏ చూడు. నీళ్ళ ఒక బకెట్ పోయండి. మా ఈరోజు ఇంజనీరు కొన్ని అనివార్య కారణాలు రాలేకపోయింది. చెప్తా.